హలో హై ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి యాటిట్యూడ్ లిరికల్ స్టాట్స్ వీడియో నేను మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ బీజిఎం కూడా ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉంది ఈ సాంగ్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియోని చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ నాకైతే కాఫరిటీస్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. దాన్ని ఫాలో అయ్యి ప్రతిరోజు ఎడిటింగ్ అప్డేట్ మొత్తం మీకు దాంట్లో నేను ప్రొవైడ్ చేస్తుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట. సో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అలాగే ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను ప్రతి ఒక్క డౌన్లోడ్ చేసే ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి మన వాట్సాప్ ఛానల్లో పెడుతుంటాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకునే ముందు దానికి ఫాలో అవ్వండి, వెళ్ళి ఛానల్ని ఫాలో అవ్వండి. అట్లయితే మీకు ప్రతిరోజు డౌన్లోడ్ అప్డేట్ అనేది మీకు వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. మీరు కూడా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఈ విధంగా ఇట్లా జరుపుకోండి. నేనైతే ఇట్లా జరుపుకుంటున్నా, చూస్తున్నారు కదా. ఈ విధంగా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో నేను ఇచ్చానని చెప్పాను కదా, అందులోనే ఒక లిరికల్ వీడియో అనేది ఉంటుంది. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ లిరికల్ వీడియో ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా, చూస్తారు కదా. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో లిరికల్ వీడియో, ఆ లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి అదే వీడియోపై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అది కనిపిస్తుంది. కిందికి స్క్రోల్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. దానికి ఉన్న బ్లాక్ స్క్రీన్ పోతుందన్నమాట. బ్యాక్ వచ్చేసి దీన్ని 2 ఫింగర్స్తో ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకుని కరెక్ట్గా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి బీట్ మార్క్ అనేది యాడ్ చేసుకోవాలి. అంతకంటే ముందు ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. దానికి మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి బీట్ మార్క్ అనేది యాడ్ చేయాలి. ఆ బీట్ మార్క్ ఎట్లా యాడ్ చేయాలి, 1 బై 1 ఒక్కొక్క ఫోటో అనేది ఎట్లా రివీల్ అవ్వాలి, అది ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అనేది నేను ఎట్లా యాడ్ చేయాలో చాలా సింపుల్గా యాడ్ చేసుకునేలా చెప్తాను. ప్రెజెంట్ అయితే స్కిప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను బీట్ మార్క్ అనేది యాడ్ చేశాను. మీకు చాలా సింపుల్గా మీరు బీట్ మార్క్ యాడ్ చేసుకునేలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత 6.800 మిల్లీసెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత 13 సెకండ్స్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 13.800 మిల్లీసెకండ్స్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 14.500 మిల్లీసెకండ్స్, దాని తర్వాత ఫైనల్గా స్క్రోల్ చేసి 15.500 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా బీట్ మార్క్ యాడ్ చేసి స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక టైగర్ పిఎన్జీ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చి అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని కిందికి అన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని కాస్త జూమ్ అనేది చేసుకుని ఈ విధంగా ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా. ఇట్లా ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. నేనైతే ఇట్లా జరుపుకుంటున్నా. దాని తర్వాత మళ్ళీ 3 పై ఇట్లా క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. ఇట్లా ఈ విధంగా ఇట్లా పెట్టుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి మిర్రర్లోని ఫస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. దాని ఆపోజిట్ వైపు రొటేట్ అనేది ఇట్లా అవుతుంది. ఈ విధంగా దీనికి ఇప్పుడు కాస్త ఇట్లా మీకు నచ్చిన విధంగా ఈ విధంగా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకున్నా. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చి ఇప్పుడు దీనికి కీ ఎలిమెంట్స్ అనేది యాడ్ చేయాలి. కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, రెండింటి దగ్గర ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసుకుని కొంచెం ఇట్లా వచ్చేటట్టు ఈ విధంగా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకుని దీన్ని కూడా కొంచెం ఇట్లా జరుపుకొని ఈ విధంగా ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఎండ్ వరకు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక బీట్ మార్క్ అనేది యాడ్ చేసి కిందికి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ కాస్త రైట్ సైడ్ ఇట్లా జరుపుకోండి, ఎక్కువ అవసరం లేదు, ఈ విధంగా ఉండేటట్టు. రెండింటిని కూడా ఇట్లా కిందికి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ దీన్ని లెఫ్ట్ సైడ్ కన్నట్టు ఇట్లా మూవ్ చేసుకుని ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి పర్ఫెక్ట్గా. ఇట్లా చూస్తారు కదా, ఈ విధంగా ఇట్లా పెట్టుకున్నా ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ వచ్చేసి లిరికల్ వీడియో ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి 3 డేట్ పై క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ పై క్లిక్ చేయండి. ముంగటికి వస్తుందన్నమాట. మళ్ళీ ఇప్పుడు అదే పొజిషన్లో కాకుండా ఇప్పుడు రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఇప్పుడు 1 బై 1 ఒక్కొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత నేనైతే ఫోటో
ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి అదే ఫోటోపై క్లిక్ చేసి ఫస్ట్ బీట్ మార్క్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా చూడండి. ఈ విధంగా మీరు కూడా ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత క్రాపింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి కాస్త క్రాప్ అనేది చేసుకొని మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని కాస్త ఇట్లా పెంచుకోండి. ఈ విధంగా పెంచుకున్న తర్వాత క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. ఈ విధంగా చూసుకుంటారు కదా! నేనైతే చేసుకుంటున్నా. సో, మీరు కూడా ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి దీన్ని ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్. దాని వెనక వైపు లాస్ట్ వరకు పోతుందనమాట. సో, ఇట్లా పెట్టుకున్న తర్వాత కీ ఎనిమీస్‌ని ఎట్లా యాడ్ చేయాలో లాస్ట్‌లో చెప్తాను. బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఫోటోస్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సెకండ్ బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకుంటున్నా. ఇక్కడ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత బ్యాకొచ్చి అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి క్రాపింగ్ ఆప్షన్ ఇట్లా క్రాప్ అనేది ఇట్లా చేసుకుంటున్నా. మాస్క్‌ని ఆన్ చేసుకొని ఫీదర్‌ని కాస్త ఇట్లా పెంచుకుంటున్నా ఈ విధంగా. ఇట్లా ఫీదర్‌ని 50% ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. ఈ విధంగా మీకు నచ్చినంత ఇట్లా క్రాప్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఇట్లా జూమ్ అనేది చేసుకొని దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఈ విధంగా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని ఎండ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి మళ్ళీ లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఒక్కొక్క ఫోటో అనేది 1 బై 1 సెలెక్ట్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసి మీకు నచ్చిన ఫోటో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటూ మళ్ళీ ఇట్లా రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఇప్పుడు ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఫైనల్‌గా వీడియో అనేది రెడీ అయిపోతుందనమాట. మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేశాను. స్క్రోల్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని ఫోటోస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకున్న కిందకి స్క్రోల్ చేసి ఇప్పుడు ఒక్కొక్క ఫోటో అనేది క్రాపింగ్ ఆప్షన్ మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసి ఫీదర్‌ని ఫుల్‌గా ఇట్లా పెంచుకోండి. పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఇట్లా 2 ఫింగర్స్‌తో మీకు నచ్చినంత ఈ విధంగా ఇట్లా పర్ఫెక్ట్‌గా ప్లేస్‌మెంట్ చేసుకొని ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ ఇమేజ్‌పై క్లిక్ చేసి మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకో ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. నేను కీ ఫ్రేమ్ అనేది ఎట్లా యాడ్ చేయాలో ఎండ్‌లో చెప్తాను. ఇప్పుడు మళ్ళీ క్రాపింగ్ ఆప్షన్ ఇట్లా క్రాప్ అనేది చేసుకోండి. ప్రతి ఒక్క ఇమేజ్ మీకు ఎంత కావాలో అంత మీకు నచ్చినంత మీరు ఇట్లా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఇట్లా పెట్టుకుంటున్నా. బ్యాక్ వచ్చేసి మళ్ళీ దీన్ని కూడా ఇట్లా జూమ్ చేసుకొని పర్ఫెక్ట్‌గా మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఈ విధంగా ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఇట్లా చూస్తున్నారు కదా! సో, ఈ విధంగా ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకున్న మళ్ళీ ఇమేజ్ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్. సో, మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క ఇమేజ్‌ని ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ప్రెజెంట్ అయితే నేను స్కిప్ చేస్తున్నా. అన్ని ఇమేజ్‌లు ఇట్లా క్రాపింగ్ అనేది చేసుకొని, ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకున్న ఇమేజ్‌పై క్లిక్ చేసి 3 డాట్ సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకోండి. ప్రతి ఒక్క ఇమేజ్‌ని కూడా సెండ్ టు బ్యాక్ అనేది ఈ విధంగా ఇట్లా చేసుకోండి. ఆ లిరికల్ వీడియో ఉంది కదా! దాని వెనక వైపు పోతుందనమాట. సో, ఈ విధంగా ప్రతి ఒక్క ఇమేజ్‌ని ఈ విధంగా ఇట్లా సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకున్నాను చూస్తున్నారు కదా! సో, ఈ విధంగా లిరిక్స్ అనేది వస్తుంది. దాని తర్వాత ఇమేజ్. ఇప్పుడు కీ ఫ్రేమ్ ఎట్లా యాడ్ చేయాలో అది కూడా చెప్తాను. నేను ఒక ఇమేజ్‌కి మాత్రం చెప్తాను. వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది కనుక ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇమేజ్‌పై క్లిక్ చేసి కొంచెం ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ స్టార్టింగ్‌లోకి వచ్చేసి కిందికి అన్నట్లు కనిపించకుండా ఈ విధంగా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా ఇట్లా కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయిపోతుంది. బీజీఎంకి పర్ఫెక్ట్‌గా తగ్గట్టు ప్రతి ఒక్క ఇమేజ్‌ని కూడా సేమ్ అదే విధంగా కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. దాని తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేసి లేయర్‌పై క్లిక్ చేసి ఇక్కడ స్టిక్కర్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి గెట్ మోర్ ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్‌పై సబ్లిమ్ స్పార్క్ అని సెర్చ్ చేయండి. మీకు ఆ స్టిక్కర్ అనేది వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఆ స్టిక్కర్ ఏందనేది ఎట్లా ఉంటుంది. ఆ స్టిక్కర్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి అదే స్టిక్కర్‌పై క్లిక్ చేసి వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. మీకు ఫైర్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. ఇట్లా స్టార్టింగ్‌లోకి వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి లేయర్‌పై క్లిక్ చేసి ఎఫెక్ట్స్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి విగిల్ ఎఫెక్ట్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా ఇన్‌స్టాల్ చేసుకొని బ్యాక్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి దీన్ని. ఈ విధంగా వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత స్క్రీన్ ఫిట్ అనేది ఇట్లా చేసుకోండి. నేనైతే చేసుకుంటున్నా చూస్తున్నారు కదా! ఈ విధంగా. స్క్రీన్ ఫిట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా చేసుకున్న తర్వాత ఇట్లా ప్రాపర్టీస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్టైల్‌ని 1%, స్టార్టింగ్ స్ట్రెంగ్త్‌ని 5%, ఎండింగ్ 10 అనేది ఉండాలి. ఫ్రీక్వెన్సీ అనేది 50% ఇట్లా పెట్టుకొని బ్యాక్ వచ్చేయండి. మీ వీడియో అనేది పర్ఫెక్ట్‌గా సేవ్ అవుతుందని రెడీ అయిపోతుందనమాట. ఇప్పుడు వీడియోని సేవ్ చేసుకోవాలి. యారో మార్క్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.